హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. నేను ఇప్పుడు యుఎస్లో ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. మనకి పులిహోర, బిర్యానీ, కర్రీస్కి కావలసిన అన్ని స్పైసెస్, స్నాక్స్, పికిల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ టూర్ చూపిస్తాను. ఎక్కడ ఏమి దొరుకుతుంది, ఏమి బెస్ట్ ఐటమ్స్ అండ్ కొంచెం ప్రైస్ కంపారిజన్ కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ స్టార్ట్స్ అవర్ ఇండియన్ గ్రాసరీ షాపింగ్ జర్నీ అమెరికాలో. ఇక్కడ అన్ని పౌండ్స్లో చెప్తారండి. పౌండ్ అంటే 450 గ్రామ్స్ అనమాట. మనకి కొంచెం అరకిలోకి తక్కువ. ఆ లెక్కలోనే మనము గ్రాసరీస్ రేట్లన్నీ తెలుసుకుందాం. సరే, కూరగాయల రేట్లు చూసేద్దాం పదండి. అక్కడ గ్రాసరీసే కాదండి, అన్ని రకాలు దొరుకుతాయి. చపాతీలు, పచ్చళ్ళు, సరుకులు, స్టీల్ సామాను, కుక్కర్లు, పూజ సామాను, బిందులు, జగ్గులు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్వీట్స్, హాట్స్, ఇంకా మందిరాలతో సహా ఒకటేమిట్లేండి, అన్ని రకాలు ఈ గ్రాసరీ స్టోర్స్లోనే దొరుకుతాయి. ఇండియాలో దొరికే ఏ వస్తువులైనా సరే ఇక్కడ దొరకందంటూ ఏదీ లేదండి. అన్ని రకాల వస్తువులు తినేవి కానీ ఏమైనా దొరుకుతాయి. కాకపోతే రేట్లు ఎక్కువ, అవి మనం పట్టించుకోకూడదు. మరి ఈ వీడియో చూడబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం రండి. ఇవి మొక్కజొన్న కండ్లు. మామూలుగా అయితే డాలర్కి 4 కండ్లు ఇస్తారు. ఏవైనా ఆఫర్ పెట్టినప్పుడు మాత్రం డాలర్కి 10 కండ్లు వస్తాయి. అదిగో మా బుజ్జి తల్లి ఒలిచి కవర్లో వేస్తుంది చూడండి. ఇవి రెడ్ బెల్ పెప్పర్స్. ఇవి 1 పౌండు $3.50 ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 290 రూపాయలు అనమాట. ఈ బెల్ పెప్పర్స్ రెడ్, ఎల్లో, ఆరెంజ్ 3 కలర్స్లో దొరుకుతాయి. క్యాప్సికమ్ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది వీటి మీద. ఈ క్యాప్సికమ్ ½ కేజీ 100 రూపీస్ పడుతుందండి. క్యాప్సికమ్ పక్కనే టమాటాలు ఉన్నాయి చూడండి. ఈ టమాటాలు ½ కేజీ ఎంత పడుతుందంటే 150 రూపీస్ పడుతుందన్నమాట. కాకరకాయలు ½ కేజీ 80 రూపీస్ పడుతుంది. బీరకాయలు ½ కేజీ 100 రూపీస్. మనకి కిలోని 50 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనుకుంటాం. పొట్లకాయలు ½ కేజీ 120 రూపాయలండి. కిలో ఎంత 320 రూపాయలు పడింది అనమాట. వంకాయలు ½ కేజీ 80 రూపాయలు అనమాట. జామకాయలు ½ కేజీ 120 రూపాయలండి. ఇదివరకు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట అయితే పౌండు $4-5 ఉండేది. అంటే 400 రూపాయలు పౌండ్ ఉండేది అనమాట. కిలో 800 ఉండేది. పంటది బాగా వస్తున్నట్టుంది. ఇప్పుడు తగ్గినాయి రేట్లు. లేకపోతే జామకాయ తినేటట్టు ఉండేది కాదు ఇదివరకు రోజుల్లో. వెల్లుల్లిపాయలు ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు. ఇది స్ట్రింగ్ అంటారు. 5 ఉంటాయి అన్నమాట. ఒక స్ట్రింగు 180 రూపాయలు. కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు కూడా దొరుకుతాయండి. కొబ్బరికాయ ఒకటి వచ్చేసి 200 రూపాయలు ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు అయితే 160 రూపీస్ పౌండ్. అదిగో కనపడేవే కొబ్బరి బొండాలు. తర్వాత ఇక అన్ని రకాలు మనకి కాస్మెటిక్స్ కాడి నుంచి సరుకులు, స్వీట్లు, హాట్లు అన్నీ దొరుకుతాయండి. బూడిది గుమ్మడి అన్నీ కూడా కాయలుగా దొరుకుతాయి. ముక్కల్లాగా కూడా కట్ చేసి అమ్ముతారు. అసలు చిలకడ దుంపలు, దోసకాయలు, అరటికాయలు అసలు ఒక్కటేమిట్లేండి. సొరకాయ అయితే 80 రూపీస్ అనమాట ½ కేజీ. అట్లా అవి కూడా పౌండ్స్లోనే దొరుకుతాయి అన్నమాట. అల్లం పౌండ్ వచ్చేసి 240, అంటే అరకిలో 240 రూపాయలు అనమాట. ఈ దోసకాయలు కూడానండి 7-8 సంవత్సరాల కిందట ½ కేజీ 400-500 రూపాయలు ఉండేది. ఇప్పుడు తగ్గిపోయి 250 రూపాయలకి వచ్చింది. ఇవిగో అరటికాయలు, చామదుంపలు, మామిడికాయలు, కర్రపెండలం అసలు ఒకటేంట్లేండి, అన్ని రకాలు. ఇండియాలో కూడా అన్ని రకాలు దొరుకుతాయో లేదో తెలీదు, అన్ని దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. వంకాయలు అయితే అరకిలో 100 రూపాయలు అనమాట. పచ్చిమిరపకాయలు మాత్రం చాలా రేట్ ఎక్కువేనండి. పౌండు 400 రూపాయలు, అంటే కిలో 800 రూపాయలు పడుతుంది అనమాట. ఇవి మాత్రం చాలా ఎక్కువే ఉంటాయి. 2 కట్టలు ఇస్తారు. డాలర్కి 2 కట్టలు అనమాట. కొత్తిమీర, పుదీనా అంతే. పాలకూర కూడా కట్ట $2 ఉంటుంది, అంటే 160 రూపాయలు ఉంటుంది అనమాట. వంకాయల్లో అయితే 4-5 వెరైటీస్ దొరుకుతాయి. ఈ పచ్చడికి అని రకరకాల. ఈ 5-6 రెమ్మలు $1 అండి దీని రేటు. $1 అంటే 85 రూపీస్. ఆ చిన్న ప్యాకెట్ 85 రూపీస్ అంట. అదిగదిగో ఇక్కడ ఈ ఉసిరికాయలు కనిపిస్తున్నాయి. దాని రేటు పౌండ్ 450 గ్రాములు $15 అంట. అంటే కేజీ దగ్గర దగ్గర 3000 రూపాయలు. ఓర్నాయను, ఆ ఉసిరికాయలు తినకపోతే నష్టం ఏంటి. కాలు వంకాయలు దొరుకుతాయి అన్నమాట. మింటు 120 రూపాయలు. అంటే పుదీనా, నిమ్మకాయలు, ఇవన్నీ యాపిల్స్, ఫ్రూట్స్ కూడా అన్నీ పక్కన సైడ్కే పెట్టుంటాయి. వెజిటబుల్స్ పక్కనే ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్లో యాపిల్స్, కమలాలు, బత్తాయిలు, అరటికాయలు, వీటితో పాటు
ఫ్రూట్స్లో మాత్రం చాలా రకాలు దొరుకుతాయండి. మనకు తెలియని రకాలు కూడా ఎన్నో ఉంటాయన్నమాట. వాటి పేర్లేంటో కూడా మనకు తెలీదు. ఇక్కడ వింత వింతగా ఉంటాయి అన్నీ. ఇక్కడ పచ్చి వేరుశెనక్కాయలతో సహా దొరుకుతాయండి. ఎంత బాగుంటాయో, ఎత్తులు కూడా చాలా లావుగా చాలా బాగుంటాయి. అదిగో కనపడేది మునగాకు అనమాట. మునగాకు మాత్రం చాలా కాస్ట్లీ. ఇక్కడ పౌండ్ $8 దాకా ఉంటుందన్నమాట. ఇవి చెరుకు గడలు ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి. ఇవి పనస్థానాలు అనమాట. పనస్థానంలో ఇట్లా చక్రాల కోసి అమ్ముతారు. ఒక చక్రానికి ఇగో అన్ని వచ్చినాయి అనమాట. ఒక 12 దాకా వస్తాయి. తీయగా చాలా బాగున్నాయి. ఇవి సపోటాలండి. ఇవి టిన్స్లో దొరుకుతాయి. టిన్స్లో ఇట్లా తొనల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ టిన్ ఓపెన్ చేసేసుకుని ఆ తొనలో మనం తింటమే. చాలా తీయగా భలే బాగున్నాయి. ముల్లంగి పౌండ్ $100. అరటికాయలు అరకిలో $80. 4-5 కాయలు వస్తాయి అన్నమాట. పేరుకు గ్రాసరీ షాపేనండి. అక్కడ అన్ని రకాలు పెనాలు, గెరిటలు, ఆ స్టీల్ చెంబులు, ఇత్తడి చెంబులు చూడండి ఎంత ముద్దొస్తున్నాయో. అసలు ఆ షాప్కి వెళ్తే ఏం కొనాలో కూడా అర్థం కాదు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ హ్యాపీ షాపింగ్ అండ్ టేస్టీ కుకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.